మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. చనిపోతే ఎంత ప్రమాదము, బతికుంటే ఎంత ప్రమాదము, బతికుండి పోరాడాలన్నా చనిపోయి పోరాటం చేయాలన్నా అనేది మెసేజ్ విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఓకే. నేను నా నోరు తెరిచి, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని, ఏమంటున్నాడమ్మా? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజేస్తాను. అది ప్రవక్త చెప్పిన. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కదా, చనిపో, ఎవ్వడు ఆపడు నిన్ను. కానీ గుర్తుపెట్టుకో, ఒక సంగతి తెలుసుకో, అది లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతి ఉంది. లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి ఏంటిది? అది అంత సంగతి తెలవకుండా ఉన్న సంగతి ఏంటిది? బైబిల్ మొత్తం రోజు చదువుతాను కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఒక సంగతి ఉంది, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకోండి, త్వరగా చదవండి. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలేనని తండ్రి కోరుచున్నాడు. అంటే అర్థం ఏంటిది? అక్కడ చూసి చెప్పండి, నా ముఖం చూడకండి. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎలాంటి వాళ్ళ కోసం వెతుకుచున్నాడు? ఎలాంటి వాళ్ళ కోసం వెతుకుచున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కోసము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కోసము తండ్రి ఏం చేస్తున్నాడు? ఎప్పటి నుండి వెతుకుచున్నాడు? లోకము అంటే మీరు పుట్టింది ఎప్పుడు? మీరు ఇప్పుడు కదా దొరికింది, మీరు దొరికింది ఇప్పుడే కదా, వచ్చింది ఇప్పుడే కదా. మరి ఆయన వెతుకుతున్నాను అంటున్నాడు ఎప్పటి నుండి? ఎవరి గురించి చెప్తున్నాడు ఆ మాట? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి ఒకటి ఉంది అన్నాడు అక్కడ. ఇక్కడికి వచ్చేసి ఆ సంగతి ఏంటంటే, నేను వెతుకుచున్నాను ఎలాంటి వారి కోసము? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కోసము. ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కోసం ఎప్పటి నుండి వెతుకుచున్నాడు? అలాగని ఎక్కడుంది? మీరు ఇప్పుడు అన్నారు కదా, లోకం పుట్టినది మొదలుకొని అన్నారు కదా మీరు. నేను అక్కడ ఏం చదివాను, మీరేం చేస్తున్నారు? వక్రీకరించకండి. మత్తయి సువార్తలో చదివింది లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి ఉంది చెప్తానన్నాడు. అది సంగతి, మ్యాటర్, హైడ్ అయినటువంటి మ్యాటర్, దాచబడి మీకు తెలియనటువంటి మ్యాటర్ ఒకటి ఉంది. ఈ మ్యాటర్ తెలుసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోండి అన్నాడు. సెకండ్ వచ్చేసరికి ఏమన్నాము యోహాను సువార్తలో? ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళ కోసం వెతుకుచున్నాడు. ఎప్పటి నుండి వెతుకుచున్నాడు అంటే మీరేమన్నా సరే రేటు లోకం పుట్టింది, నువ్వు పుట్టిందే ఇప్పుడు, లోకం పుట్టినప్పుడు నువ్వు ఎందుకు వెతుకుతాడు ఆయన? చెప్పండి. దీన్ని దాన్ని కలపకండి. ఉంది, వచనం ఉంది దానికి సంబంధించి. ఎఫెసీ 1:6 చదవండి. అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తనకు కుమారులుగా, నీవు నీ కోసం కాదు, నువ్వు తన కోసం. నువ్వు భార్య భర్త కోసం కాదు, భర్త భార్య కోసం కాదు, తల్లిదండ్రులు పిల్లల కోసం కాదు, పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు, ప్రేయసి ప్రియుని కోసం కాదు, ప్రియుడు ప్రేయసి కోసం కాదు. ఇక్కడ ప్రేమలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఫెయిల్ అయిపోయి గుర్తొచ్చినప్పుడల్లా అసహించుకుంటూ చచ్చిపోతే బాగుండు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఆ స్టోరీ చెప్పాలంటే అది వేరే సబ్జెక్టు. కానీ మీరేం చేయాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీరేంటిది, మీ స్థితిగతులు ఏంటి తెలుసుకోవాలి. మీరు తన కోసం నిర్ణయించబడ్డారు, తన కోసం సృజించబడ్డారు, తన కోసం బ్రతకాల్సిన మీరు ఎవరి కోసం బ్రతకాలనుకుంటారు, ఎవరి కోసం చావాలనుకుంటారు? ఎవరో ఏదో అన్నారని చనిపోవాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? చదవండి, మనము మళ్ళీ చదవమ్మ. తనకు అన్నది అక్కడ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడయ్యా. మనము తన ఎదుట ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు? నువ్వు ఎలా ఉండాలి తన ముందు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడమ్మా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడున్న మీ అందరినీ, అంటే జగత్తు పునాది వేయక ముందే మీరున్నారన్నమాట. 139:13 నా అంతరింద్రియములను నీవే కలగజేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ పదం నోట్ చేసుకోండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నోట్ చేసుకోండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇది కూడా నోట్ చేసుకోండి. నేను రహస్యమందు పుట్టిన నాడు నోట్ చేసుకోండి. ఎప్పుడు పుట్టాడట? రహస్యమందు పుట్టాడట. ఎవరు పుట్టింది? ఇప్పుడు పుట్టిన అబ్బాయి పేరు ఏం పేరు? ఆయన పేరు మౌలి. ఆయన ఎప్పుడు పుట్టాడు? రహస్యంగా పుట్టాడా? మీరందరూ సీక్రెట్గా పుట్టారా? అలాంటప్పుడు మీ బర్త్డేలు ఎందుకు జరుపుకుంటారు? మీ బర్త్డే మీకు తెలియదా? తెలుసా లేదా? మరి దావీదేమో నా బర్త్డే రహస్యం అంటాడు. చెప్పండి, నీ బర్త్డే చెప్పండి, రహస్యం అంటాడు ఆయన. పోనీ నీకన్నా తెలుసా అంటే నాకే తెలియదు అంటాడు ఆయన. తనకే తెలియదు, అంత సీక్రెట్ అన్నట్టు. చదవండి. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చాలమ్మా, ఇది కూడా నోట్ చేసుకోండి. 3 పదాలు ఇందులో. ఫస్ట్ తల్లి గర్భంలో నిర్మించబడ్డారు, తర్వాత సెకండ్ వచ్చేసి నేను రహస్యంగా పుట్టాను, మూడోది వచ్చేసి భూమి అగాధ స్థలంలో పుట్టాను. ఇంతకీ దావీదు భూమి అగాధ స్థలంలో పుట్టాడా, తల్లి గర్భంలో పుట్టాడా? ఈ మౌలి అనేట ఆయన ఎక్కడ పుట్టాడు? మీరు ఎక్కడ పుట్టారు? ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీ సొంతూరే ఊరు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడున్నారు? ఎటు పోతారు? ఏం చేస్తారు? ఏం చెయ్యాల్సిన వాళ్ళు ఏం చెయ్యకుండా ఎటు పోతుంది మీ బతుకు? తెలంగాణ భాష, మీ లైఫ్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన. మీరు నోట్ చేసుకున్న పాయింట్ చదవండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 15వ వచనంలో నేను రహస్యమందు పుట్టిన నాడు, అంటే లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఇక్కడ నుంచి 24వ వచనం నుండి యోసేపు వాళ్ళ నాన్న పేరు హేలి. యోసేపు ఎవరికి పుట్టాడని రాయబడి ఉంది? హేలికి. వాళ్ళ మమ్మీ పేరు లేదు అక్కడ. యోసేపు హేలికి పుట్టాడు. హేలి మత్తతుకు పుట్టాడు. మత్తతు లేవికి పుట్టాడు. లేవి మెల్కీకి పుట్టాడు. మెల్కీ వాళ్ళ నాన్న పేరు అంటే ఇక్కడ నుంచి వచ్చారు. ఇది ఫ్యామిలీ ట్రీ అంటారు, దీన్ని వంశవృక్షం అంటారు. ఇక్కడ మదర్స్ ఎందుకు అడిగారు అంటే మమ్మీ మనల్ని కనదు. మమ్మీ ఏం చేస్తుంది?
మమ్మీ ఏం చెయ్యదు. మమ్మీ గర్భంలో దేవుడే తన అరచేతులతో నిన్ను చెక్కుతాడు. మమ్మీ గర్భము మనము నిర్మించబడే ఒక కర్మాగారం లాంటిది, ఫ్యాక్టరీ లాంటిది. 9 నెలలు తల్లి గర్భంలో మనము నిర్మించబడతాము. కాబట్టి దావీదు ఏమన్నాడంటే, నేను పుట్టింది మా మమ్మీకే తెలియదు, మా డాడీకి తెలియకుండానే మా మమ్మీ గర్భంలో నేను వచ్చానయ్యా అంటాడు ఆయన. ఏమంటాడు? నేను రహస్యముగా పుట్టిన నాడు అన్నాడు అక్కడ. నీ తల్లికే తెలియకుండా, నీ తండ్రికే తెలియకుండా నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించాడు. ఆ నిర్మించిన విధానము సైన్స్ చెప్తుంది. మనం వచ్చినప్పుడు, తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు దాదాపు అప్పుడు మన ఆకారము పురుగు వంటి ఆకారం. దానికి పేరు సైన్స్ పెట్టింది శుక్రకణం అని. ఈ శుక్రకణాల సంఖ్య ఎంత తెలుసా? 400 కోట్ల శుక్రకణాలు. ఎన్ని వందల కోట్లు అంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది నీతో పాటు వచ్చినోళ్ళు ఆ రోజు చెప్పండి? అంటే 400 కోట్ల జనాభాలో సీట్ ఎంతమందికి ఉంది అక్కడ? పరలోకం ఎంతమందికి ఉంది అక్కడ? అది పరలోకం లాంటిదే. రాబోయే పరలోకంలో కూడా మనం అందరం పోతామా ఏమో నాకు తెలియదు. ఆ 300 కోట్ల 99,99,999 శుక్రకణాలు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏమైపోయారు? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తే నువ్వు ఈరోజు ఇక్కడున్నావు. అంటే 400 కోట్ల మందిలో నిన్ను దేవుడు వెతికాడు. యోహాను సువార్త 4:23లో ఏముంది అక్కడ? ఎలాంటి వాళ్ళు కావాలని వెతుకుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని తండ్రి ఎక్కడ వెతికాడు? నీ తండ్రి నుంచి నీ తల్లి గర్భంలోనికి నువ్వు వచ్చినప్పుడు 400 కోట్ల మందిలో ఆ 400 శుక్రకణాల సంఖ్యలో నీకొక్కదానికి ఆయన బలమిచ్చాడు. ఈ 400 కోట్లలో కేవలం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో జగత్తుకు పునాది వేయకముందు ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మీ తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఉన్న అండంతో ఫలదీకరణం చేయించడానికి ఎంత ఫాస్ట్గా నీకు సపోర్ట్ చేశాడో తెలుసా? నా తల్లి గర్భంలో నన్ను నిర్మించింది నువ్వే అంటే ఆయన చేతితో ఆయన నెట్టేశాడు, అందులో ఆ కర్మాగారంలో పడేశాడు. అప్పుడు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, మిగతాళ్ళు ఎవ్వరు రాలేదు. కొన్ని సందర్భాల్లో యాకోబు ఏశావులాగా దూరిపోయారు. ఫస్ట్ ఏశావు దూరిపోయిండు, తర్వాత యాకోబు దూరిపోయిండు. కొన్ని సందర్భాల్లో 7 కన్న పిల్లలు కన్నా తల్లులు మనకు కనపడతారు. అవునా కదా? ఉన్నారా లేదు? సో ఇదంతా కూడా చూస్తే దేవుని మిరాకిల్. అంటే దేవుడు నీ పట్ల దేవునికి ఉన్న ఆ ప్రణాళిక గుర్తించాలి. నువ్వు ఊరికే ఏదో ఇట్టా ఊడిపడ్డావు అనుకుంటున్నావే ఏంది చచ్చిపోవడానికి? చెప్పండి, మీ జన్మకు ఉన్నటువంటి హిస్టరీని ఒకసారి తెలుసుకోండి. మన తల్లి గర్భంలోకి మనం రాకముందు, మన తండ్రి గర్భంలో మనం ఉన్నప్పుడు, మన తండ్రి కూడా పుట్టలే. అప్పుడెక్కడున్నాము? లూకా సువార్త చూడండి, 24వ వచనంలో హేలి కదా, ఆ హేలి కూడా పుట్టలే. అప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? హేలి పుట్టకముందు యోసేపు హేలి వీళ్ళిద్దరు కలిసి మత్తాతు గర్భంలో ఉన్నారు. మత్తాతు కూడా పుట్టలేదు. అప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న అలాగూ వెనక్కి వెళ్తే 38వ వచనంలో వీళ్ళందరూ పుట్టలే. పైన వాళ్ళందరూ మనం ఇప్పుడు 24వ వచనం నుండి 37వ వచనం వరకు మొత్తం ఆ జనాభా మొత్తం పుట్టలే అప్పటికి. అప్పుడు వీళ్ళందరూ పుట్టినప్పుడు ఎవరున్నారు? కెయినాను ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిర్రు? కెయినాను నుంచి వచ్చిర్రు. కెయినానేమో ఎనోషు నుండి వచ్చిండు, ఎనోషు ఏమో షేతు నుండి వచ్చిండు, షేతు ఏమో ఆదాము నుండి వచ్చిండు, ఆదామేమో ఎక్కడ నుండి వచ్చింది? ఆదాము. సో వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చిర్రు? ఇప్పుడు ఆదాము నుండి వచ్చిర్రు. అర్థమైందా? ఇగో ఇప్పుడు నీ పేరేం పేరు నాన్న? మౌలియా ఏదో పేరు. ఇగో ఇక్కడ ఉన్నాడు ఈయన. ఈ ఆకు, ఈ చిన్న ఆకు, మనం కొంచెం పెద్ద ఆకులం. ఇక్కడ నుంచి ఈయన వాళ్ళ నాన్నకు వచ్చిండు. వాళ్ళ నాన్న ఇలా 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 మొత్తం మొదటికి వస్తే ఫస్ట్ ఎవరి చెట్టు? అపోస్తుల కార్యములు. ఇప్పుడు చెట్టు గురించే చెప్తా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం.
ఏది చెప్పినా ప్రూఫ్స్ ఉండాలి కదా, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడద్దు కదా, అవునా కదా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు. ఇప్పుడు ఇంత జనాభా ఉన్నారండి, వీళ్ళందరూ భూమి మీద ఉన్నారు. 800 కోట్ల జనాభా. ఎన్ని కోట్ల జనాభా? ఈ 800 కోట్ల జనాభా యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చాలు. ఈ జనాభా అంతటిని, ఇందులో నువ్వు కూడా ఉన్నావు కదా, లేవా? నేను ఉన్నా కదా, మనమందరం ఉన్నాం కదా. వీళ్ళందరూ కూడా ఒకని నుండి వచ్చారు. ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ తడువులాడి దేవుణ్ణి కనుగొంటారేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం అంటే కొందరికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా వెతుకుతలేరు. ఎవరు? దేవుణ్ణి వెతకడం లేదు. నువ్వు వెతికి పట్టుకుంటావేమో అనుకొని ఆయన ఆశతో ఎదురు చూస్తాడు. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ అంటారు దాన్ని, వంశ వృక్షము. ఇందు విషయమై ఆదాముని మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, రెండో ఆదాము వచ్చిండు, ఆయన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తుతో నిన్ను అంటు కట్టడం కోసం యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చిండు, ఈయనేమో భూమి నుండి వచ్చిండు. తేడా ఏంటంటే ఆయనేమో పైనుండి వచ్చిండు, ఈయనేమో కింద నుంచి వచ్చిండు. భూమి నుండి వచ్చినకి భూ సంబంధమైన లక్షణాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆకు, ఒక ఆకు అంటే నువ్వు ఇప్పుడు చనిపోతా అనుకుంటారు కదా ఎవరో, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అంగలార్చాలి. ప్రభువా నన్ను బతికించు అని అంగలారిస్తే ఆ ఆకును తుంచి క్రీస్తుతో అంటు కట్టబడుతుంది. ఈ ప్రక్రియ అనేది యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి తీగ గురించిన మ్యాటర్ ఇది. అంతకుముందు ఆదాముతో మీరు ఉన్నటువంటి వాళ్ళు బాప్తిస్మం వలన క్రీస్తుతో అంటు కట్టబడ్డారు. సో ఇదంతా ప్రక్రియ. ఇప్పుడు మనము కీర్తనలు 139లో 2 కంట్రవర్సీ పదాలు ఉన్నాయి. 13వ వచనంలో తల్లి గర్భమందు నిర్మించబడ్డాం. 15వ వచనంలో భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డాను. ఒకే వ్యక్తి 2 మాటలు చెప్తున్నాడు. తల్లి గర్భం నుండి వచ్చిందా దావీదు? భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చిందా? ఆదాం ఎక్కడ నుండి వచ్చిండు? ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు అని, నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే నరుడు ఎక్కడ నుండి వచ్చాడు? కానీ నేల నుండి వచ్చాను అంటలేడు మనోడు. ఎవరు? దావీదు. నేలమంటి నుండి వచ్చాను అని, నరుణ్ణి చేశానని బైబిల్ చెప్తే ఈయనేమంటాడు? భూమి యొక్క, చదవండి అక్కడ 139:15వ వచనం. పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో భూమి యొక్క అగాధ స్థలములలో, బహువచనం, సింగిల్ వర్డ్ కాదు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడ్డాను అంటాడు ఆయన. సువార్త 3వ అధ్యాయంలో ఆదాము ఎక్కడి నుండి వచ్చాడనుంది? ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? దేవుని కుమారుడు. అది ఆత్మకు సంబంధించిన మ్యాటర్, బాడీకి సంబంధించింది. ఆదాము మట్టి నుండి వచ్చాడు. మట్టి ఎక్కడి నుండి వచ్చింది? నేను పుట్టక ముందు మా నాన్న గర్భంలో ఉన్నా. మా నాన్న పుట్టలే, అప్పుడు ఎక్కడున్నా? మా తాత పుట్టలే, అప్పుడెక్కడున్నా? నేను, మా నాన్న, మా తాత ముగ్గురం కలిసి ముత్తాత గర్భంలో ఉన్నాం. ఆయన పుట్టలే, అప్పుడెక్కడున్నాం? మేము అందరం కలిసి అక్కడున్నాం. ఇప్పుడున్న జనసంఖ్య మొత్తం ఒకేసారి డిస్పాచ్ అయ్యాము. ఎక్కడ? ఆదాములోకి. నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా జీవాత్మ అని ఉంది కదా, అప్పుడే మనము డిస్పాచ్ అయ్యాం. ఇప్పుడు ఆదాం ఎక్కడ నుండి వచ్చాడన్నాను? మట్టి నుండి వచ్చాడు. మట్టి ఎక్కడి నుండి వచ్చింది?
మట్టి భూమి రెండు ఒకటే. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి ఆ. అగాధ జలముల పైన కమ్మి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఎక్కడ అల్లాడుతుంది? ఎందుకు అల్లాడుతుంది? భూమి ఎక్కడ నుండి వచ్చింది అన్నాడు అక్కడ. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అయితే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. చీకటి దేని కమ్మి ఉంది? దేవుని ఆత్మ. ఎలాంటి జలాలు కావచ్చు అవి? ఈ భూమి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అగాధ జలం ఎందుకు ప్రస్తావన చేసిండు? అగాధ జలం గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? సృష్టి ప్రారంభములోనే అగాధ జలం అనేది ఎందుకు వచ్చింది? అది మనం చూడాలి. దానికి క్లూ పేతురు రాసిన పత్రిక. మీరు ఇక మళ్ళీ ఆదికాండం వచ్చేయండి. 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి ఎక్కడ నుండి వచ్చిందట? భూమి ఎక్కడ నుండి వచ్చింది? నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. ఏ నీళ్ళవి? అగాధ జలము. భూమి ఒక్కటే కాదు, ఈ అగాధ జలం నుండి భూమి ఒక్కటే కాదు వచ్చింది. ఇదే అగాధ జలము నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పరలోకం, పాతాళం అంతా. మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే స్టోర్ రూమ్ పెట్టుకుంటాం కదా. కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం పెట్టుకుంటాం? ఫస్ట్ స్టోర్ రూమ్ పెట్టుకుంటాం కదా. ఇవన్నీ చేయకముందు దేవుడు స్టోర్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే అగాధ జలము. అగాధ జలం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చెరుకు గడ ఉంది కదా, దాని నుంచి ఏమేమి వస్తాయి? పంచదార వస్తుంది, జ్యూస్ వస్తుంది, బెల్లం వస్తుంది, పిప్పి కూడా వస్తుంది. పానకం బెల్లం నుండి వస్తుంది కదమ్మా. పంచదార చెరుకు గడ నుంచి ఎందుకు వస్తుంది? 4 రకాలు వచ్చినాయి కదా. ఒక్క గడను చూడండి, 4 రకాలు వచ్చినాయి. ఒక రైస్ గింజను చూడండి, అది వరి ధాన్యం. దాని నుంచి ఏమేమి వస్తుంది తెలుసా? బియ్యం వస్తుంది, నూకలు వస్తుంది, తవుడు వస్తుంది, పొట్టు, ఉనుక. చూసారా ఎన్ని వచ్చాయి? అలాగే ఈ అగాధ జలములో నుండి పరలోకం వచ్చింది, పాతాళం వచ్చింది. ఈ సృష్టి అంతా సృష్టించాడు దేవుడు. ఈ స్టోర్ రూమ్కు ఆయన అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఆయనే అక్కడ. అంటే ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనకు ముందు ఎవరు లేరు, దాన్ని ఎత్తుకుపోయే దమ్ము ఎవరికి లేదు. కానీ అక్కడ ఆయన ఎందుకు అల్లాడుతున్నాడు అంటే, ఎఫెసీ 1లో చదివాం కదా, తండ్రి అయిన దేవునికి ఏం కలిగింది? నువ్వు కావాలని జగత్తుకు పునాది వేయక ముందే ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి అల్లాడుతున్నాడు. ఎవరికోసం అల్లాడుతున్నాడు? బడికి వెళ్ళిన మీ పిల్లలు 1 గంట ఆలస్యంగా కనబడకపోతే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? అల్లాడుతారా లేదా? తండ్రి అయిన దేవుడు నిన్ను చూడడం కోసం, నీ కోసమే భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, సముద్రాలను, జలములను, జలచరములను వీటన్నింటిని చేసి నీ చేతికి ఇచ్చేసి, అబ్బా చాలా బాగుంది అన్నాడు. లాస్ట్కు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు, అంతకుముందేమో మంచిగుంది అన్నాడు. చూడండి ఆ మాట. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం చివరిలో, 11వ వచనం మొదట్లో చూడండి, అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 13వ వచనంలో అది మంచిదని దేవుడు చూచెను. అలాగే 19వ వచనంలో
అది మంచిదని దేవుడు చూశాను. 21 చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 25 చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 31వ వచనంలో ఎప్పుడైతే నరుని చేసి నరుని చేతికి దాన్ని అప్పగించాడో అప్పుడు ఆయన అన్నాడు చాలా బాగుంది అన్నాడు. చాలా చూడండి, ఎప్పుడు చాలా మంచిదిగా ఉందన్నాడు. చాలా మంచిదిగా ఉన్నాయి చెప్పాడో లేదో మళ్ళీ ఏడిపించడం, దేవునికి దుఃఖం కలిగించడం మొదలుపెట్టాడు ఆదాము హవ్వ ఇద్దరు కలిసి. వారు చేసిన ఘనకార్యము ఆ రోజే చంపేసేటోడు వాళ్ళను. ఎందుకంటే పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు మరి చంపాడా? మరి ఎందుకు బతికించాడు? 900 సంవత్సరాలు బతికించాడు. ఎందుకోసమో? ఆయన్ను చంపడానికి వస్తే మౌలి కనబడ్డాడు. ఆయన్ను చంపడానికి వస్తే నువ్వు కనబడ్డావు, నేను కనబడ్డా. మనం కనబడేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈయన కాకపోతే మౌలి అన్న నా కోసం బతుకుతాడు అనే ఆశతోటి ఆ రోజు ఆదామును చంపకుండా వాళ్ళ పిల్లలు చివరికి వీళ్ళ ముత్తాత ప్రభువుని నమ్మకపోయినా, వీళ్ళ తాత ప్రభువుని నమ్మకపోయినా గొర్రెలనిచ్చాడు, మేకలనిచ్చాడు. ఏం తింటావో తిను అని పెట్టాడు. ఎందుకంటే మరి వాళ్ళు ఆకలితో ఉంటే ఈరోజు మౌలి కనబడినా, వాళ్ళు డిస్టర్బ్ అయితే ఈరోజు మనం కనబడతామా? కాబట్టి నీ కోసం దేవుడు అన్నింటిని ఇచ్చి అందరినీ మీ తాతల తండ్రులను పోషించి ఈరోజు నిన్ను చూసి ఆనందిస్తున్న సమయంలో నువ్వు ఆయన కోసం బతకాల్సింది పోయి చచ్చిపోతానంటావా? పోని చచ్చిపోయావే అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? ఫేస్బుక్ ఇన్స్టాగ్రామా? యోబు గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం. వారు తమ పిల్లలను మందలుగా ఇన్స్టాగ్రామ్కి వదిలేస్తారు, ఫేస్బుక్లోకి వదిలేస్తారు, సినిమాలు షికార్లకు వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారట? వారి పిల్లలు భలే యాక్టింగ్ చేస్తారట. మీరు యాక్టింగ్ చేసేలా కనబడద్దు. ఇక్కడ తెల్ల బట్టలు వేసుకున్నారు, హృదయం తెల్లగా ఉండేటట్టు చూసుకోండి. బట్టలు వేసుకోగానే సరిపోదు, మన జీవితం కూడా అలాగే ఉండాలి. నటనము చేయుదురు. వాళ్ళ గురించి చెప్తున్నాడు, మీ గురించి కాదు. తంబూర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు ఎలా బ్రతుకుతారంటే శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు. దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే. ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణములోనే దిగుదురు. ఒకవేళ నువ్వు చచ్చిపోయావే అనుకో, ఎంత టైం పడుతుంది అనుకుంటున్నావు? అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ బర్త్ అగాధ స్థలము. భూమి ఎక్కడ నుండి వచ్చింది? అగాధ జలం నుండి వచ్చింది. ఆదాం ఎక్కడి నుండి వచ్చిండు? భూమి నుండి వచ్చిండు. ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, నాన్న వెనక్కి ఆదాము ఎక్కడి నుండి వచ్చిండు? మట్టి నుండి వచ్చిండు. మట్టి ఎక్కడి నుండి వచ్చింది? అగాధ జలం నుండి వచ్చింది. సో దావీదేమన్నాడు? నేను వచ్చింది అగాధ స్థలం నుండి. ఏమనుకుంటున్నావు? నువ్వు కొంచెం ఎత్తనవా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి తెలియదు. మా వంశవృక్షము చెప్తే, మా వృక్షం ఎక్కడ నాటబడింది అనుకుంటున్నావు? భూమి కాదు. భూమి ఎక్కడి నుండి వచ్చిందో, భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చాను. ఎందుకు? ఇక్కడ గమనించాలి. భూమి నుండి వచ్చానంటే భూమికి క్రెడిట్ పోతుంది. కాబట్టి దావీదు వాక్యం తెలిసినోడు, దేవుని మనసు తెలిసినోడు. కాబట్టి నేను భూమి నుండి కాదండి వచ్చింది, భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చాను అన్నాడు ఆయన. మనమంతా చదివింది ఆదాము మట్టి నుండి వచ్చిండు, భూమి నుండి వచ్చిండు. భూమి ఎక్కడి నుండి వచ్చింది? అగాధ జలం నుండి. అంటే అగాధ జలంలోనే మన బాడీ, మన అవయవాలు ప్రారంభమైనవి. అక్కడ నుండి దేవుడు నిన్ను తీశాడు. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించాడు మన అవయవాలను. నీ కోసమే ఈ విశ్వాన్ని కలగజేశాడు. అందుకే ఇందులో పంచభూతాలతో ఈ బాడీని మనం నిర్మించాడు. మన బాడీలో నీళ్లున్నాయి. నీళ్ళనే ఒక దూత. రెండోది వేడి, అంటే నిప్పు. బాడీ వేడిగా ఉంటేనే బతికి ఉన్నట్టు.
చల్లబడ్డాడు అనుకో, ఏమైనట్టు? కడుపు చల్లగుండా అనొద్దు. వాళ్ళు ఊరికే చెప్పేస్తారు కానీ వాళ్ళకి తెలియదు. అంటే నీళ్ళు ఇచ్చినందుకు నన్ను చావమంటావా? తెలిసిన వాళ్ళు అయితే మనమైతే అడగవచ్చు, కానీ అందరూ అది వాడుక పదంగా కడుపు చల్లగుండా అంటారు. చల్లగా ఉండొద్దు, మన కడుపు వేడిగానే ఉండాలి. ఓకేనా? ఇంకోటి ఏంటిది దూత పేరు? ఒకటి నీరు, రెండోది నిప్పు, మూడోది మట్టి. ఉందా మట్టి? 3. నాలుగోది చెప్పండి, పంచభూతాలు పెట్టినట్టు. గాలి, నీరు, నిప్పు. గాలి ఎడిపోద్ది, గాలి ఉందా లేదా? ఇంకొకటి కావాలి. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, మట్టి. గాలి, నీరు, నిప్పు, ఆకాశము. మరి ఆకాశం ఎక్కడుంది బాడీలో? నీ బాడీలో ఆకాశం ఎక్కడుంది? ఇక్కడ ఉంటుంది. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరి పీల్చుకోండి, అందరూ ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు ఏమైంది? అక్కడ స్పేస్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు వదలండి. సో అక్కడ ఈ ప్రాంతంలో మీరు ఒక్కొక్కసారి ఇక్కడ ఎవరైనా దెబ్బ తాకినప్పుడు చూడండి, మాట రాదు, మాట వస్తలేదంటాం, ఊపిరి ఆడతలేదు, నొప్పేస్తే చూసారా, ఊపిరి ఆడతలేదంటాం. అంటే ఆ ఆకాశంలో ఆ స్పేస్లో ఏదో జరిగింది. ఆ స్పేస్లో సంఘర్షణ జరగకుండా దేవుడు పంచభూతాలతోటి దీన్ని నిర్మించాడు. అంటే ఒక భూమి నుండి వచ్చామంటామండి, అందుకే భూమి నుండి కాదా నేను వచ్చింది. భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా, భూమి యొక్క అగాధ స్థలములలో అన్నాడు అక్కడ, విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అంటే భూమియే, కానీ నేను 5 నిర్మించబడ్డాను. ఇది విచిత్రము, ఇది విచిత్రము, అన్ని విచిత్రమే. అందుకే నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఎట్లా కలిగజేశాడు? వారు నాయను, నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? అందుకే 400 కోట్ల జనాభాలో నిన్ను కోరుకున్నాడు. ఆదామును చంపుతానన్న దేవుడు చంపకుండా నీ కోసం ఆయనకు 900 ఆయుష్ ఇచ్చాడు. 900 సంవత్సరాలు ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఓకేనండి. తర్వాత మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యోబు గ్రంథము. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. ఇలాంటి వాళ్ళు ఎవరట పోయేటోళ్ళు? ప్రార్థనకు రండయ్యా అంటే మాకు బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు, నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, పాస్టర్ గారు మీరు చెప్పేది మాకు అస్సలు వద్దండి, టైం అయిపోతుంది, పంపించండి మాకు అనేటోళ్ళు. చదవండి. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వారెవడు? మేము ఆయన గూర్చి మా మతం కాదు, మా కులం కాదు, మా దేవుడు కాదు. అంటే ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? కులానికి ఒక దేవుడు ఉంటాడా? మతానికి ఒక దేవుడు ఉంటాడా? సరే, అది వేరే సబ్జెక్టు, దాని గురించి కాదు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి, 9వ వచనం చూడండి. యెషయా 14:13. ఇంత చెప్పినాక కూడా మీరు వినకుండా ఇంకా చచ్చిపోతాను, దేవుని కోసం బతకను, నా కోసమే బతుకుతాను, నా ఇష్టం, నా ఫోను, ఇన్స్టాగ్రామ్లు చూస్తా, ఫేస్బుక్లు చూస్తా, ఏదేదో చేస్తా, నీకేం అవసరం అంటివా? ఒకవేళ నువ్వు చనిపోయిన క్షణంలోని నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్తున్నప్పుడు నీవు ప్రవేశించుచుండగానే నీకు వెల్కమ్ చెప్పడానికి, నాకు వెల్కమ్ చెప్పడానికి ఎవరు రాలే, కానీ శ్రీనివాస్ గారు వచ్చిండు, ఎందుకంటే పిలిచింది ఆయనే కదా. లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు బాగానే వెల్కమ్ చేశారు. సో ఎనీవే ప్రియులారా, ఈ వెల్కమ్ కాదు, పాతాళంలో జరిగే వెల్కమ్ చూడండి ఎట్లుంటుందో. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై కింద పాతాళము నీ విషయమై ఏం చేస్తుందట? కలవరపడి అరిచాయి. ఈ విషయమై పాతాళము ఏం చేస్తుందట? పాతాళానికి కలవరము నువ్వు పోతే.
ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. ఎన్ని గొర్రెలు తిన్నావు, ఎన్ని మేకలు తిన్నావు, దున్నపోతలాగా తిని చచ్చి ఇక్కడికి వచ్చినాను. మీరు లెక్క పెట్టుకోండి, రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తాగుతారు, ఎంత మాంసము, ఎంత శాకాహారం, ఎన్ని రకరకాలుగా తింటారు కదా. అన్నీ తినకున్నటువంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు నీ కోసం నేను ఎక్కడ స్టోర్ రూమ్ తయారు చేసుకోవాలి, ఈ లాకప్ ఎక్కడ వెతుక్కోవాలి? ఇదంతా కాదు. కానీ ఫస్ట్ మన వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి వీళ్ళని లేపింది చూడండి. కలవరపడి అది నిన్ను చూసి, అరే రండ్రా మనవాడు వస్తున్నాడు కుమ్మేయండి. ప్రేతలను రేపితే భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులను అందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. అక్కడ కూడా అదేంది అసోసియేషన్లు పెట్టేశారు. అక్కడ కూడా ఏం పెట్టేశారు, వాళ్ళు ఏమంటారమ్మా, సంఘాలు పెట్టేశారు. అక్కడ కూడా ఆ సంఘాల లీడర్లు అందరూ కూడా అక్కడికి వచ్చేసి మాకు హక్కుల కోసం పోరాటం ఉంటారు కదా. మా శ్రీనివాస్ గారు, మీ శ్రీనివాస్ గారు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘంలో ఆయన ఉభయ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కదా. వైస్ ప్రెసిడెంట్ గారు, మీకు ఏమైనా హక్కులు భంగం కలిగితే ఆయన సంప్రదించండి, ఆయన మీ విషయంలో వచ్చి న్యాయం చేస్తారు. ఓకేనా? అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి మరే, అక్కడ పోయి చూద్దాం అనుకోకండి, ఇక్కడున్న సంఘంలో కలుసుకోండి. వారందరూ నిన్ను చూసి, అందులో మీ తాత ఉన్నాడేమో చూసుకోండి ఒకసారి. తాత చనిపోయినరా? ఎంతమంది తాతలు చనిపోయారు? మా తాత బతికే ఉన్నాడు అంటే వాళ్ళు చేతులు లేపండి. ఇదంతా కాదు కానీ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. మా తాత బతికే ఉన్నాడు అంటే వాళ్ళు చేతులు లేపండి. ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. అంటే ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి వీళ్ళు ముత్తాతలు. ఈ ముత్తాతలు, కొందరు తాతలు, కొందరు ఇక రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. నువ్వు చర్చికి పోవడం చూసిరు కదా. అబ్బా నా బిడ్డ చర్చికి పోతుంది, అయ్యగారు చాలా బాగా చెప్తానట్టుంది. ఫ్రాన్సిస్ అయ్య గారు కదా, డేవిడ్ ఫ్రాన్సిస్ అయ్య గారు బాగానే చెప్తానట్టుంది, వాళ్ళకు మంచి వాక్యం నేర్పిస్తూ ఉంది. ఇక నా మనవరాలైతే, నా మనవడైతే, నా బిడ్డ అయితే, వాళ్ళైతే ఇక్కడికి రారులేండి అని వాళ్ళు అనుకుంటారు. మీరు సడన్గా అక్కడ కనబడేసరికి ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకు? మీరేమో రారనుకుంటే మీరు అక్కడ కనబడ్డరు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనమా 26వ వచనమా చూడండి. అలాగైతే భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారంటాడు ఆయన. ఎవరు? ధనవంతుడు. అక్కడ మీ తాత అనుకోండి, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అనుకోండి. అలాగైతే భూమి మీద నా మనవరాలు ఉన్నది, మా డేవిడ్ అయ్య గారి దగ్గరికి పోతుంది, నాకేం బాగొద్దలేదులే, ఆ పరలోకం పోతారు, ఈ వేదనకరమైన స్థలం రాదు వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అలా అనుకుంటే సమయంలో మీరు కనబడితే ఎట్లుంటే చెప్పండి. వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటారు అక్కడ. ఏమని? మా వాళ్ళు అస్సలు రారండి ఇక్కడ, మా డేవిడ్ ఫ్రాన్సిస్ అయ్య గారు మంచిగా నేర్పిస్తాను. నేను మా అయ్యగారు చెప్తే ఈయనక ఇక్కడికి వచ్చిన, ఆయన చెప్తే ఈయనక ఎక్కడికి వచ్చినా పాతాళానికి వచ్చి పడ్డా. కానీ మా మనోడు వాళ్ళు చాలా మంచి ప్రార్థన పరులు అండి. అవునా? అవును. ఇలా అనుకుంటారో లేదో, మీరు అక్కడ కనబడితే ఎలా ఉంటుంది? అయినా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు చూడండి. అలాగైతే భూమి మీద చదవండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి ఈ సిచ్యువేషన్ అంతా చెప్పాలి. నా తండ్రి, ఏ సిచ్యువేషను? అసలు భవిష్యత్తు విషయం చెప్పాలి, వాళ్ళ లైఫ్ చెప్పాలి, వాళ్ళ ఫ్యూచర్ చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు చెప్పాలి. ఈ పరిస్థితి ఇంత ఘోరమా, నాకు తెలియక నేను పొరపడ్డాను, లేకపోతే ఆ దరిద్రుడు వస్తే నేనే రాజరికం మొత్తం ఆయనకి ఇచ్చేసి నేనే అక్క దీన్ని బతుకటండి అప్పుడు అనుకుంటాను. ఉన్నప్పుడు మాత్రము అక్కడ పోయి ఏమంటాడు, నీటి బొట్టు కోసము నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపవా అని నీటి బొట్టు కోసం కకృతి పడతాడు. ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం, పెంటనంతా జేబులలో పెట్టుకొని తిరుగుతారు. ఎంతమంది దగ్గర పెంట ఉంది చెప్పండి? ఇక్కడ మీ దగ్గర పెంట లేదా? నా దగ్గర పెంట లేదన్నోళ్ళు చేతులు లేపండి. పోనీ పెంట ఉందనేటోళ్ళు చేతులు లేపండి. చెప్పారు పెంట అంటే ఏమనుకుంటారు? మొబైలా? అయ్యో నా జేబులో చూపిస్తే పెంట ఇగో ఇది. అపోస్తులైన పౌలు
దీన్ని ఎలా ఎంచుకున్నాడు? మరి ఈ పెంటను పెట్టుకొని తిరిగితే ఎలా ఉంటుంది? తిరగొద్దని కాదు, పెంటను సువార్త కోసం ఖర్చు పెట్టాలి. దేనికోసం ఖర్చు పెట్టాలి? ఆయన ధనవంతుడు ఎట్లయిండు తెలుసా? పెంట ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద ధనవంతుడు. అర్థమైందా? చెప్పింది అర్థమైందా మీకు? ఈయన తీసి చూపించినా కూడా అర్థం చేసుకోవట్లేదు. పెంట మళ్ళీ మొబైల్ కాక మా మొబైల్ అందరికీ ఉంటుంది, అది కూడా ఒక సరే అనుకో, కానీ అది కాదు ముఖ్యం. ఎంత ధనవంతులో అంత పెంట ఎక్కువ ఉన్నది వాళ్ళ దగ్గర అని అర్థమైందా? కాబట్టి ఈ ధనవంతుడు కూడా ఆ పెంటను దరిద్రునికి ఇచ్చేస్తే ఈరోజు ఆరాంసే అబ్రహాము రొమ్మున ఉండేటోడు. ఇయ్యలే, పోనీ దరిద్రుడు ఏమన్నా దాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తాడా? చేసేవాడు కాదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటోడు కాబట్టి దాన్ని ఎరువుగా వ్యవసాయానికి వేసేటోడు. దేవుని వ్యవసాయానికి. అర్థమైందా? దేవుని వ్యవసాయం ఏది? సువార్త సభలు పెట్టించడము, మీటింగ్లు పెట్టించడము, భోజనాలు పెట్టించి, వాక్యం పెట్టించి, అది ఇది మిషనరీలు చేసిన సేవ అదే. వాళ్ళ తమ స్థిరాస్తులన్నీ అమ్ముకుని పెంటతో సమానంగా ఎంచుకొని వదిలేసి పరలోకం చేరాలి, పరలోకంలో సీటు కొట్టాలి అనే ఆతురతతో వాళ్ళు ఉన్నారు. అట్లా సాధించుకున్నారు. ఓకేనండి. సో ఇక్కడ నీవు ప్రవేశించుచుండగానే నిన్ను గురించి వెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడ చదివాం? యెషయాలోనే ఉన్నామా? వేరెక్కడ ఉన్నాం? చదవండి. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా. లూకాసు వార్త ఎట్టిపోద్దమ్మా? అది కంప్లీట్ చేయలేదు. ఆ భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా ఉండాలంటే ఈ సాక్ష్యం ఇచ్చడానికి లాజరును పంపించవా అంటాడు. అప్పుడు ఏమంటాడు అబ్రహాము? అందుకు అబ్రహాము వారి యొద్ద. మోషేయు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ హక్కులకు భంగం కలిగితే శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, నా దగ్గర రానక్కర్లే. ఎవరున్నారు? శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి యొద్ద. ఇప్పుడు మీ ఆత్మల విషయంలో ఇప్పుడు మీ ఆత్మకు నరకానికి పోకుండా ఉండాలంటే ఎవరున్నారు ఇక్కడ? అక్కడ నిడదవల్లో డేవిడ్ ఫ్రాన్సిస్ అయ్యగారు ఉన్నారు. అయ్యగారు అని చెప్పడు ఆయనలే, అబ్రహాం గారు అయ్యగారు అని చెప్పరు. అక్కడ వారి యొద్ద మోషేను అన్నట్టు అక్కడ డేవిడ్ ఫ్రాన్సిస్ ఉన్నారు నిడదవల్లో. ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు వినాలి అతనితో చెప్పగా చెప్తే అతడు ఇప్పుడు ఏం చేయాలి? తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు, మృతులలో నుండి. ఒరే నాయన, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళు నీకోసం అక్కడ జ్ఞాపకార్థ కూటం పెట్టేసి చూసుకోపో, మంచి మంచి గొర్రెలను మేకలను కోసుకొని తింటారు చూడిపో అని ఆయన అంటాడు. ఎవరు 5 ఎవరు ఇక్కడికి రావద్దని వాళ్ళని రానియకుండా పంపడం కోసం ఎవరిని పంపించని ఆయన బాధపడతా అంటే, మీ తాతలు కూడా నా మనవరాళ్ళు, నా మనవడు, నా బిడ్డలు వాళ్ళు ఉన్నారు రావద్దని వాళ్ళు బాధపడుతుంటే మీరేం చేస్తారు? వాళ్ళ పేర్లు చెప్పుకొని జ్ఞాపకార్థము ఏడాది మాసికాలు, నెల మాసికాలు, అవి మన్ను మశానం చెప్పుకొని రోజు చికెన్, మటన్, ఫిష్లు తినుకుంటుంటారు. అదేదో ప్రార్థన ఖర్చు పెట్టవచ్చు కదా, డబ్బు పెట్టరు. పెడితే ఇక్కడ పెట్టనిడుద్ది. ఆత్మకు నింపాలని లేదు, కడుపుకు దాసులైపోయారు అందరూ. దేనికి దాసులైపోయారు అందరు చెప్పండి? కడుపుకు దాసులైపోయారు. మరి అలాంటి వాళ్ళు మరి చచ్చిపోతా అనకపోతే ఏమంటారు చెప్పండి? భవిష్యత్తు తెలియదు, జన్మ హిస్టరీ తెలియదు, ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఎటు పోవాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథము 11వ వచనము. యెషయా గ్రంథం 14:11 10వ వచనం. వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడివైతివా, నీవు మా బోటివాడివైపోతివా. నువ్వు ఎట్లా వచ్చావయ్యా ఇక్కడికి? నువ్వు రావద్దు అనుకున్నా, రావు అనుకున్నాను, చర్చికి పోయేటోడి కదా నువ్వు, అట్లెట్లా వచ్చినావు ఇక్కడికి అంటే నువ్వేమంటావు తెలియదు కదా. నీ డైలాగ్ కూడా చూపిస్తా. నువ్వేమంటావు? సామెతల గ్రంథం నీ డైలాగ్ కూడా ఉందమ్మా. నువ్వు అప్పుడు ఏమంటావు? సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. అయ్యో తల పట్టుకుంటారు. అప్పుడు అక్కడ కూడా మళ్ళా బాగా నటిస్తారు. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, చాలా సార్లు నా మనస్సాక్షి చెప్పింది, నువ్వు చర్చికి వెళ్తలేవు, పాటలు వింటలేవు, పాటలు పాడతలేవు అని చెప్పింది.
కానీ మనస్సాక్షి చెప్పినా కూడా మనస్సాక్షిని చంపుకొని ఆ సెల్లు పట్టుకొని అటు ఇటు తిరుక్కుంటూనే కూర్చున్నా మనోళ్ళలాగా చివరికి పాయిజన్ తాగిన. పాయిజన్ తాగితే ఎక్కడ పోయిండు? ఆ పరిస్థితి రావద్దు. అక్కడ పోయి ఇట్లా బాధపడొద్దు. అయ్యో ఉపదేశము నేనట్లు త్రోసివేస్తిని, నా హృదయపు గద్దింపు నేనట్లు తృణీకరించాను. నా బోధకుల మాట మా ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పినా కూడా, ఆ లాయర్ గారు వచ్చారట, ఆయన చెప్పినా కూడా ఆయన మాట వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను చర్చికి వెళ్ళినను, సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు జస్ట్ మిస్ అయిపోయింది. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయాను అని నీవు చెప్పుకొనుచు. ఏమని చెప్తారంటే మీరు మీ తాతలు అడిగినప్పుడు ఏమని చెప్తారు? ఒక్కటే మార్కుతో ఇక్కడ పడ్డాను మా తాతయ్య. నువ్వును మా బోటి వాడివి అయిపోతీవా, చర్చికి పోయేదానివి కదా, నీకేమైంది, ఇక్కడికి ఎందుకు వచ్చినావని ఆయన అడిగితే జస్ట్ మిస్ అయిపోయింది తాతయ్య, జస్ట్ మిస్ అయిపోయిందని బాధపడొద్దు. ఆ ఒక్క మార్కు కూడా ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక్క మార్కు ఫెయిల్ అయిపోయినా కూడా ఎక్కడికి పోతాం మనం చెప్పండి? వెనకబడిపోతారమ్మా. చదువులో వెనకబడిపోతారు. 5 మార్కులు రావాలి 100కు, కానీ 34 వచ్చినాయి. ఏమైంది? ఇక పైగా మనోడు చెప్తాడు ఒక్కటే మార్కు,